వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. గణపతి బప్ప మోరియా కావలయ్య యూరియా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీరెలో యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసులు దాడి చేశారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా తరలి రావడంతో ఉధృత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో ఎస్ఐ రాము ఓ రైతుపై చేయి చేసుకున్నారని, ఆ చర్యపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా అడిగితే చేయి చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వైరా పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుక్కలు మనుషులపై, పశువులపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన సిపిఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం ఆరోపించారు. ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన నాయకులను కమిషనర్ను కలవకుండా అడ్డుకున్నారని, అనంతరం కార్యాలయ సిబ్బందితో వాగ్దానానికి దిగారని, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజల కష్టాలు తీరడం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి ప్రళయంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులతో పాటు పంటలు కూడా పూర్తిగా నష్టపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంచిర్యాల కాగజ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ సువార్త అందించారు. మంచిర్యాల కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైలు ఆగడానికి అనుమతి మంజూరు అయినట్లు ఎంపీ తెలిపారు. ఈ విషయం కోసం సంబంధిత అధికారులను కలిసి సంవత్సరం పాటు పలుమార్లు వినతులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుదలతో చేసిన ప్రయత్నాల ఫలితంగానే మంచిర్యాల కాగజ్ నగర్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిందని ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ధనంజయ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. హుస్నాబాద్ మండల కేంద్రంలో యూరియా కొరత తీవ్రమైంది. 2 రోజుల క్రితం యూరియా లోడ్ వచ్చిందన్న సమాచారంతో పరిసర ప్రాంతాల రైతులు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కాపీలతో చెప్పులతో క్యూ కట్టారు. 10 ఏళ్లలో ఎప్పుడూ ఇలా చెప్పులతో క్యూ కట్టాల్సిన అవసరం రాలేదని, ప్రస్తుత పరిస్థితిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరుణుడు తగ్గుముఖం పట్టినప్పటికీ బాసర పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీనితో బాసర పరిసర ప్రాంతాలలో వరద నీళ్లు చేరి పంట పొలాలు నీట మునిగిపోయాయి. నవీపేట్ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు కూడా నీట మునిగినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కాకుంట్ల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో టోకెన్లు ఇస్తారనే సమాచారంతో పలు గ్రామాల రైతులు తరలివచ్చారు. టోకెన్లు, యూరియా బస్తాల కోసం లైన్లలో నిల్చోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.